టీఎస్ టీజీ పీజీ ఈ సెట్ పీజీ సెట్ 2024 సంబంధించిన స్టూడెంట్స్ కి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ లో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇది వరకు మనం డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మరి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎక్స్టెండ్ చేశారో కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వరకు ఏదైతే జూలై 13 నుంచి ఆగస్ట్ 9 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు అనమాట ఆన్లైన్ లో పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కౌన్సిలింగ్ కి. ఇక మనం లేటెస్ట్ న్యూస్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. యొక్క రీషెడ్యూల్ చేశారు, మనకు డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ లో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం అనమాట. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చేంత వరకు. మనం చూసుకున్నట్లయితే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నాం. చూడండి రీషెడ్యూల్ అన్న ఇక్కడ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ అనమాట. ఏదైతే మనకి ఇది వరకు 9th ఉండే కదా, ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ మనకు 24 ఆగస్ట్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆన్లైన్లో పేమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కౌన్సిలింగ్కి. అదేవిధంగా ఎవరైతే చూడండి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఇదైతే ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 3 వరకు అయితే ఒక వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏదైనా డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్ అన్నమాట. ఇది ఏమైనా స్కాన్స్ కాపీ అప్లోడ్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ కానీ కరెక్షన్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఆగస్ట్ 25 నాడు మీకు మెయిల్కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్ ఆఫ్ ఫేజ్ 1 అనమాట. ఇక్కడ మనకు ఫేజ్ 1 వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఏదైతే ఆగస్ట్ 27 నుంచి ఆగస్ట్ 28 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఫేజ్ 1 అనమాట. మీకు ఇక్కడ 27 నాడు 28 నాడు వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఏమైనా కరెక్షన్ కానీ ఎడిట్ కానీ చేసుకోవడానికి 29th ఆగస్ట్ నాడు కూడా మనం అయితే వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లీస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్ అనమాట. ఓకే, మనకి ఇక్కడ మీకు వెబ్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఏదైతే సెప్టెంబర్ 1 అయితే మీకు ఏ కలర్ సీట్ వచ్చింది, మరి ఏ బ్రాంచ్ సీట్ వచ్చిందో దానికి సంబంధించిన లీస్ట్ మేము ఇక్కడ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లారిటీగా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా రిపోర్టింగ్ ఎట్ కాన్సన్ట్రేటెడ్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనమాట. ఓకే, మీకు ఇక్కడ సీట్ వచ్చిన తర్వాత మీకు ఏ కలర్ సీట్ వచ్చిందో అక్కడ వెళ్ళి కూడా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 5 వరకు అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఇదన్నమాట యొక్క రీషెడ్యూల్ టైం టేబుల్ అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే మీకు ఈ విధంగానే వస్తూ ఉంటాయి. లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. అందరికంటే ముందుగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత యూజ్ ఉన్నట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయకపోతే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.